ముంటుగంగ సకలం శాండాల మిడవాపేట సక్షవీర గంగా భవానీ దానిలో యోధాన యోధులకు సమస్త చరాచర ప్రాణికోట్లకు నీరే ప్రాణాధారమన్నాయినా గంగలేని ఈ జగము గడి ఉండదు నీరు లేకపోయినా ఈ జగము నిమిషం ఉండదైనా మరి ఆ గంగదేవిని తెలవాలంటే తెల్లవారవదు పొద్దుకరాదు తెప్పల్లకెళ్ళి సూర్యుడల్లవోడైనా ఆ గంగల యొక్క మర్యాద మరి ఈ ప్రకారంగా ఉండగా మరి అమ్మవారు ఏడుపాయల దుర్గమ్మ తల్లి కథాశాస్త్రం మర్యాద మరి ఎట్టుల గల్లదైనా అలనాడు దేవశంకరుడు రంగమాది గురుదేవుడు అక్క దుర్గమ్మకు సరితోడు పీడారి మైసమ్మను విలువనంపిండైనా బిడ్డ దుర్గమ్మ నీవేమో అక్కవు కావాలి చెల్లెల మరి ఒకవేళ బిడ్డ మైసమ్మ నీవేమో దుర్గమ్మకు చెల్లెలవు కావాలన్నాడు ఆ భూలోక నగరం లోపల వెళ్ళిపోయి మీ మాయమ మాత్యం చూపెట్టమని చెప్పి దేవశంకరుడు మరి ఒకవేళ ఇద్దరు బిడ్డలకి ఎప్పటి వరకల్లా అమ్మవారు దుర్గమ్మ చెల్లెలు పీడారి మైసమ్మను ఎమ్మటి పెట్టుకొని అద్దాన పడివి లోపల అల్లనే రాడి వచ్చిన వాళ్ళ ఆ వనము లోపల కొలువు తీరు కూర్చుంటూ ఉన్నారు అక్క దుర్గమ్మ అమ్మవారు మైసమ్మ రామా దుర్గమ్మ మరి ఒకవేళ చెల్లెలు పిడారు మైసమ్మ అద్దాన పడివి లోపల మరి ఏరవచ్చు వెళ్తావనమా కనకవనము లోపల కనకవనము లోపల అమ్మవారు కనక దుర్గమ్మ కూర్చుంటూ ఉన్నది ఎల్తవనము లోపల అమ్మవారు పిడారు మైసమ్మ కూర్చుంటున్నదంట ఏడుకి దగ్గర 12 ఆమెడు దూరం అందున చిలకపురి పట్నం అయినా చిలకపూరి పట్నం లోపల మరి ఒకవేళ గనక 7 మంది అన్నదమ్ములు బెస్తవాళ్ళైనా అద్దాన పడివి లోపల మరి ఒకవేళ గనకనే వెళ్తామనము కనకవనము లోపల గంట వెళ్ళిపోయి మరి ఒకవేళ కట్టెలు కొట్టుకొని అమ్మి కాలం గడుపుదామని చెప్పి ఆ 7 అన్నదమ్ములైనా 7 ఎడ్ల బండ్లకు మరి ఒకవేళ ఎడ్ల కట్టుకొని అద్దాన పడివి లోపల వెళ్ళిపోతామని చెప్పి అద్దాన పడివి లోపల వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు అద్దాన పడివి లోపల వద్దులు మద్దులు మరికొన్న వృక్షాలు దాటిరు మరి కాకులు చూడని కరణ పడవి గద్దలు చూడని దొడ్డ అడవి పిట్టలు చూడని పెరిగిపోనన్నారా అడవి లోపల అద్దాన పడివి లోపల ఎల్తవనము లోపల ఏరవచ్చురు 7 మంది అన్నదమ్ములైనా మరి ఒకవేళ గనకనే ఎల్తవనం అంటే ఏరవచ్చురు అది బేస్తవారం ఉన్నది 7 మంది అన్నదమ్ములు ఇక వడ్డండి తమ్ముడారు మరి ఒకవేళ గనకనే ఎల్తవనం కొడదామని చెప్పి ఆ 7 మంది బెస్తవాళ్ళైనా అద్దాన పడివి లోపల బేస్తవారం నాడు మరి ఎల్తవనము వనము కొట్టబట్టి
వనము కొడతా ఉండంగా వనము లోపల ఉన్న వన దేవతలు కళ్ళవారు చూసి అమ్మవారు అమ్మవారు మరి ఒకవేళ కనుక పిడారి మైసమ్మ కనక దుర్గమ్మ కళ్ళవారు చూసింది. అమ్మవారు మరి ఒకవేళ పిడారి మైసమ్మ కళ్ళవారు చూసింది. మరి ఒకవేళ కనుకనే మీ అమ్మవారు అగ్గివేల మండుతున్నదంట. కనక వనము లోపలికి వెళ్ళి మరి ఎల్త వనము దగ్గర ఏర వచ్చిందంట. అక్క దుర్గమ్మ తల్లి ఎవరో ఇయ్యాల దాన పడివి లోపల ఏర వచ్చిర్రమ్మ. ఎల్త వనము కొడతా ఉన్నారు. అమ్మవారు దుర్గమ్మ అంటే యాది వేయలేరు, మైసమ్మ అంటే యాదిలే వేయలేదమ్మా. ఎల్త వనము కొడతా ఉన్నారు. చూపిద్దామంటది అమ్మవారు మైసమ్మ. అమ్మవారు మరి ఒకవేళ కనుకనే మైసమ్మ అమ్మవారు దుర్గమ్మ తోటి ఎప్పటి వరకల్లా అమ్మవారు మైసమ్మ కళ్ళవారు చూసింది చెల్లెలా. మరి ఒకవేళ నీవు ఏమి చేస్తావో నీ ఇష్టాసారం వేయమన్నదంట. మక్క లోపల కొట్టింది మైసర్ల బండారు చేత పట్టింది అమ్మవారు పిడారి మైసమ్మ. వెయ్యికొక్క మంత్రం ఏరు తప్పకుండా చదివింది, నూటికొక్క మంత్రం నువ్వు నుడుగు తప్పకుండా చదివింది. సంజీవన మంత్రం చాలా భారతిచ్చింది. అయినా తండ్రి చెప్పిన తారక మంత్రం తన వెళ్ళ చదివినా. తన వెళ్ళ భారతిచ్చిందా అమ్మవారు. మరి ఒకవేళ బెస్త వాళ్ళ ఎడ్ల మీద కొట్టిందంట. బెస్త వాళ్ళ ఎడ్ల మీద కొట్టడం వరకల్లా కాగులో కడుపు రూపుతా ఉన్నాయి. మరి ఒకవేళ కనుకనేమి ఆ ఎడ్లకైనా మూత్రము కనుకనేమి నెత్రుకు నెత్రు మూత్రం పోస్తూ ఉన్నాయా అంట. మరి దర్ది కల్లా ఒరిగినాయి. కలకల కన్నీరు నమ్మ ఓ దేవుడు, కన్నీరు దియ్యవటే ఒలపోయవట్టనమ్మ అమ్మలారా. కలకల బెస్త వాళ్ళు కన్నీరు తీస్తూ ఉన్నారు. ఎక్కడన్నా వెళ్ళిపోవాలి, దీపం వెలుగు దీపం ఉన్న కాడికి వెళ్ళిపోవాలని చెప్పి 7 మంది బెస్త వాళ్ళ గుండెలు గోపిలమని దాన పడుగు లోపల వెళ్ళిపోతూ ఉన్నారంట. అమ్మవారు మరి ఒకవేళ 7 పాయల దుర్గమ్మ అమ్మవారు పిడారి మైసమ్మ కళ్ళవారు చూసిర్రంట. మరి ఒకవేళ కనుక బెస్త వాళ్ళ అద్దాన పడివి లోపల వెళ్ళిపోతూ ఉన్నారు. బెస్త వాళ్ళకు ఎదురుగా పోవాలని చెప్పి ఆ 2 అక్క ఇళ్లలో వాళ్ళు వెళ్ళిపోయే తవ్వదారికి. మరి ఒకవేళ కనుకనేమో 90 ఏళ్ళ ముసలమ్మ అవతారం ఎంతో ఎత్తి 2 అక్క ఇళ్లైనా ముసలమ్మల రీతిగా మూతకోళ్ళ కర్ర చేత పట్టుకొని వచ్చేటి బెస్త వాళ్ళకు అడ్డం వస్తూ ఉన్నారు.
తల్లి ఆ బెస్త వాళ్ళ గడ్డం వచ్చేటి వరకల్లా